నంద్యాల జిల్లా ఆత్మకూరులో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్నటి వరకు బైక్లను ఇప్పుడు తాజాగా లారీలను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. గత రాత్రి లారీలను టార్గెట్ చేస్తూ భారీగా డీజిల్ దొంగతనానికి దుండగులు యత్నించారు. ఆగి ఉన్న లారీల్లోంచి ఏకంగా సుమారు 1500 లీటర్ల డీజిల్ను చోరీ చేశారు. ఉదయం విషయాన్ని గమనించిన లారీ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలో దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాబ్లం మీరు కానీ ఇమీడియట్లీ సాల్వ్ చేయకపోతే 10 గంటలకి మీ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా చేస్తామంటున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, ఏంటిది ఈ లారీలలో దాదాపు ఏకంగా 1500 లీటర్ల డీజిల్ దొంగతనం చేశారంటున్నారు. ఈ ఆగి ఉన్న లారీలా లేదంటే కనుక ఉన్న లారీ డిపోకి వెళ్ళారా? మరి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమన్నా లభ్యమైందా? ప్లీజ్. రైట్. అయితే నంద్యాల జిల్లా ఆత్మకూరులో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే పట్టణంలో కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సాధారణంగా ఆ బైక్ లో నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తూ ఉంటారు కొంతమంది ఆకతాయి యువకులు. అయితే అదైతే మామూలుగా సరపాటి యొక్క చాలా చోట్ల కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఘటనలు వేరు. అయితే ఇక్కడ ఆత్మకూరు నంద్యాల జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే వరుసగా అంటే బైక్ లో ఉన్న పెట్రోల్ దొంగతనం చేస్తున్నారు. అది కూడా లారీల్లో ఉన్నటువంటి ఏకంగా 1500 లీటర్లు పెట్రోల్ డీజిల్ దొంగతనం చేయడం అంటే సామాన్య విషయం కాదు. అర లీటర్ అయితే ఏమని అనుకోవచ్చు, కానీ 1500 లీటర్లు తీసుకున్నారంటే ఈ యొక్క టెక్నికల్ పరంగా కూడా సరే ఆలోచించాల్సిన అంశం. 1500 లీటర్లు దొంగతనం చేస్తున్న సమయంలో ఎలాంటి ఫిక్సర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు, ఆ యొక్క ముఠ ఎవరనే పనిలో కూడా ఇప్పుడు అయితే నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసులు అయితే ఇప్పుడు రంగంలో దిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 2 లీటర్ల డీజిల్ కి వాళ్ళ స్థానికులు కొట్టి భయభ్రాంతులు చేస్తుంటే 1500 లీటర్లు చోరీ చేయడం మనక పెద్ద ముఠా సభ్యుల పరిస్థితి ఉంది. అక్కడ పెద్ద ముఠానే ఉంది. అది కూడా ఆత్మకూరులో అంత వరుస చోరీలు ఒక ఎత్తైతే ఈ యొక్క ప్రాంతం ఏదైతే లారీ లాగిన ప్రాంతము ఒక హోటల్ ప్రాంతం. అది ఒక హోటల్ దగ్గర ఎప్పుడు నిత్యం పలు ఏదైతే వాహనాలు ఏదైతే లారీలని ఆపి అక్కడ ఉంటారు. ఈ యొక్క ప్రాంతంనే టార్గెట్ చేసుకొని ఏకకాలంగా వరుస చోరీలు కూడా చేస్తున్నారు డీజిల్ పెట్రోల్. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఈ యొక్క సమాచారం ఇస్తే పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే లారీ యాజమాన్యం అక్కడ నిరసన కూడా దిగారు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు పోలీసులు రంగప్రవేశం చేసి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా సరే సేకరించి దొంగలను గుర్తిస్తాము అంటూ కూడా సరే వాళ్ళకి హామీ ఇవ్వడంతో కూడా వాళ్ళ నిరసన కూడా సరే విరమించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ గిరినాథ్. విషయం ఏంటో ప్రాబ్లం మీరు కానీ ఇమీడియట్లీ సాల్వ్ చేయకపోతే 10 గంటలకి మీ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా काटेगा काटा नहीं नया स्क्रूआंग खोल को निकाल रहा अभी तक आया नहीं डीजल मार नया आया है आ गया काटेगा काटा नहीं नया स्क्रूआंग खोल को निकाल रहा अभी तक आया नहीं